నమస్తే అన్న. నమస్కారం. రెడ్డిపల్లి ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి? ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లోని సర్పంచ్ అభ్యర్థికి మంచిగానే మద్దతు తెలుపుతా ఉన్నారు. ముఖ్యంగా రెడ్డిపల్లి గ్రామంలోని ఏదైతే వార్డు మెంబర్స్ ఉన్నారో ముఖ్యంగా అందరూ దాంట్లో 70% యువకులే. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ పనిచేసినందుకు వాళ్ళకు గుర్తించి వాళ్ళకు వార్డు మెంబర్గా ఇచ్చారు. ఇక్కడ ఉన్న జనాలు కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎందుకంటే పార్టీ చేసిన సేవలు, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ఏదైతే రేషన్స్ కార్డు కానివ్వండి, ఈ సన్న బియ్యం కానివ్వండి, ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, అంటే ఈ వార్డు మెంబర్లు ఎవరైతే ప్రచారం చేస్తా ఉన్నారో ఆ క్రమంలో మేము చెప్పకుండా వాళ్ళే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ మాకు మంచి చేసిందని. ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు గత బీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాల్లో మాకు ఇందిరమ్మ ఏ ఇండ్లు రాలేదు, ఇస్తామని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం లేవు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. దానికి మేము సంతోషంగా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంకొస్తాయని మేము భావిస్తా ఉన్నాం. ఇట్లాంటి వాటితోటి మేము కొన్ని సందర్భాల్లో మేము చెప్తా ఉన్నాం, కానీ ఎక్కువ సందర్భాల్లో వాళ్ళే మాకు చెప్తున్నారు. అంటే పార్టీ పైన ఆ రకంగా అభిమానం ఉంది. ముఖ్యంగా దమ్మల్ల ఇప్పుడున్న వార్డు మెంబర్లు ఎవరైతున్నారో జనాల్లో తిరిగే వాళ్ళే యువకులు కాబట్టి వాళ్ళకు కూడా ఈ ఒక్కసారి యువతకు ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నారు. ఇప్పుడు సర్పంచ్ గా కత్తెర గుర్తు నుంచి వెళ్ళి భగవాన్ రెడ్డి గారు నిలిచినారు. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాళ్ళ అన్నదమ్ములు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీకి ఎంతో మంది పనిచేశారు. వాళ్ళ బలిదానాలు కూడా అయినా కూడా వాళ్ళు ఏమాత్రం వేరే పక్కదారి పోకుండా కాంగ్రెస్ పార్టీకి ఆర్నిషలు పనిచేస్తా ఉన్నారు. మాకు దృఢమైన సంకల్పం ఏంటంటే ఈ సర్పంచ్ తర్వాత రెడ్డిపల్లి గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్లు అన్లిమిటెడ్ వస్తాయి. పైలట్ ప్రాజెక్ట్ 2వ విడతల పైలట్ ప్రాజెక్ట్ తీసుకుంటారని మేము భావిస్తా ఉన్నాం. గతంలో ఒకసారి మీరు చూసుకోండి, ప్రస్తుత అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్న అభ్యర్థి మా కర్ర భగవాన్ రెడ్డి గారు, ఆయన సంపాదించింది ఆయన దగ్గర ఉన్నాయి, అప్పులే ఉన్నాయి. ఆ రకంగా ఎవరు వచ్చినా కూడా సేవ చేస్తాడు. ఇవాళ నాకు పడనోడు వచ్చిండా ఏంద్ర బిడ్డ అనే పని చేస్తాడు తప్పితే వాడు లంగా వీడు దొంగ అన్నాడు. ఆ రకంగా ఇప్పుడున్న యువతకు దారి చూపించాలి, భవిష్యత్తులో రాజకీయాలకు రావాలని ఇప్పుడు ఉన్నటువంటి వార్డు మెంబర్స్ ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించుకుంటూ భవిష్యత్తు గెలిచిన తర్వాత గ్రామ అభివృద్ధికి ప్రత్యేక భూమిక పోషిస్తారండి. ముఖ్యంగా రెడ్డిపల్లి గ్రామంలోని ఎన్నో సంవత్సరాలుగా గుడి ఈ విధంగానే ఉన్నది. ఇంతకుముందు ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓకే అధికారంలోకి వచ్చిర్రు, సంతోషం. గుడి మాత్రం ఇట్లా ఉన్నది. వాళ్ళ కొద్దిగా అంత కొంత లబ్ధి పొంది వాళ్ళు నిమ్మలంగానే ఉన్నారు. అయినప్పటికీ ఈ టర్మ్ లో కంపల్సరీ రెడ్డిపల్లి గ్రామంలోని గుడి నిర్మాణం అవుతుంది. బడికి సంబంధించిన విషయంలో కానివ్వండి, బడికి సంబంధించిన విషయం ఏంటి నిధులు కానివ్వండి, పిల్లల చదువుల గురించి